బాపట్ల జిల్లా చీరాల మార్కస్ మసీదులో మిలాడీ నబీ పండుగ సందర్భంగా షేక్ రఫీ ఆధ్వర్యంలో విశేష మత ప్రార్థనలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు మాట్లాడుతూ ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు, మత ప్రవక్త జన్మించిన రోజు మిలాడీ నబీ అని అంటారు. లోకమంత ప్రజలు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. अस्सलातु वस्सलामु अलैका या हबीबल्लाह, अस्सलातु वस्सलामु अलैका या नूरुल्लाह। हज़रात, आज का ये मुबारक दिन जिसके सुबह सादिक को आज से 1400 साल पहले हमारे पैगंबर हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश हुई और पैगंबर के सदक़े में अल्लाह तबारक व तआला ने सारी कायनात का वजूद बख्शा। आज पूरी दुनिया में जो अमन व शांति है ये हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम ही की मोजज़ा है कि उनके सदक़े में अल्लाह ताला ने सारी कायनात को पैदा फरमाया। और आज की ये मुबारक दिन जिसे हम जश्न ईद मिलादुन नबी मनाते हैं, पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम की आमद की खुशियाँ मनाते हैं, ये हमारे पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम की जन्म का दिन है ये। और इसी दिन पैगंबर तशरीफ़ लाए, दुनिया से तमाम बुराइयाँ, दुनिया की तमाम सितम अल्लाह ताला ने पैगंबर के सदक़े में ख़त्म किया और हम सबको एक रास्ते पे लाया। उस ज़माने से लेकर आज तक मुसलमान पूरी दुनिया में जहाँ कहीं भी रहते हैं एक अल्लाह की इबादत करते हैं और अपने पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम का कलमा पढ़ते हैं। जहाँ भी मुसलमान होते हैं अमन व शांति के साथ अपनी इबादत करते हैं अपने खुदा की, और अपने नबी सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत लेकर हम मुसलमान ज़िंदा रहते हैं। और हम सब दुनिया से जाते भी हैं तो अपने पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत लेकर अल्लाह ताला हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम को पैदा फरमाया। पैगंबर के पैदा होने से दुनिया के अंदर अमन शांति आई और सुबह क़यामत तक जब तक पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम के मानने वाले लोग होंगे हर जगह अमन शांति होगा। दुनिया के अंदर जो कुछ भी जुल्म सितम होगा, दुनिया के अंदर जो कोई किसी को सिताता होगा, उन्हें हक़ की बात बताएंगे और उन सबको 1440 సంవత్సరాల కిందట వారు జన్మించినటువంటి దాన్ని ఈ సందర్భంగా పునఃస్కరించుకొని మేము మా ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా యావత్ ప్రపంచము మా ప్రవక్త గారి యొక్క జన్మదినాన్ని ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాము. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జననం వల్ల ఈ ప్రపంచంలో శాంతిని స్థాపిస్తూ ఈ అతని యొక్క ప్రవచనాలను ఇష్టాగరిష్టంగా మేము పాటిస్తాము. ఈ ప్రపంచ శాంతి కోసం, లోక కళ్యాణం కోసం, దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఈ మా ప్రవక్త గారి జన్మదినాన్ని చాలా సంతోషంగా మేము ఈ రోజున జరుపుకుంటూ ఉన్నాము. ఈ ప్రపంచంలోకి ప్రవక్త గారి యొక్క రాకతోటి చాలా మార్పులు వచ్చింది, అనేక సంస్కరణలు జరిగింది. వారి యొక్క ప్రవచనాలు ఈ ప్రపంచం మొత్తానికి శిరోధార్యము. ఎవరైనా సరే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనాన్ని పాటిస్తూ ఉంటారో వాళ్ళు శాంతికాముకులై ఉంటారు, శాంతిని కోరుకుంటారు. ప్రపంచంలో అందరూ కూడా సుభిష్టంగా చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రవక్త గారి యొక్క మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా వేడుకగా జరుపుకుంటూ ప్రార్థనలు చేస్తున్నాం. ప్రార్థనల్లో అందరి యొక్క అందరి యొక్క మంచిని మేలుని కొరకు శాంతి సుభిక్షాలుగా మన భారతదేశము, ప్రతి దేశము, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణం జరగాలని, శాంతి స్థాపన జరగాలని, ప్రేమ, ఆప్యాయత, అభిమానాలు వెళ్లి విరియాలని, అందరూ కూడా కలిసిమెలిసి సోదరభావంతో మెలగాలని ఈ సందర్భంగా మేము ప్రార్థిస్తున్నాం.